నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒక్కొక్క నక్షత్రంలో పుడితే గనక అదృష్టంగా చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు పుట్టినప్పుడు కూడా వాళ్ళ అమ్మా నాన్నకి కలిసొస్తూ ఉంటుంది వెంటనే. సో, ఇలాగ పూర్వజన్మ వల్ల వాళ్ళకి అదృష్టం కలిసొస్తదంటారా? లేకపోతే ఈ పలానా నక్షత్రంలో పుడతమే వాళ్ళకి అదృష్టం యోగం అంటారా? ఒకసారి ఈ విషయాలు తెలియజేస్తారా? ఈ పూర్వజన్మ ఫలితము వీళ్ళు కొంచెం ఎక్కువ అదృష్టం చేసుకున్నారు అనేటువంటిది నాట్ ఓన్లీ సింగిల్ నక్షత్ర, అన్ని నక్షత్రాలకి పాదం బట్టి వర్తిస్తుంది కొంతవరకు. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తత్వం ఉంటుందండి. అది ముహూర్తానికి వాడతాం ఒకటి. రెండవది కుటుంబంతో కలిసి రావడం అనేది డిఫరెంట్ థింగ్ మళ్ళీ అది. ఓకే. ఎలా అంటే ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టారు వాళ్ళు, వాళ్ళ సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్ కనుక బాగుంటే డ్యామ్ షూర్ 100% వాళ్ళ కుటుంబానికి అక్కడి నుంచి వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. 100% మనం జాతకం చూసి చెప్పొచ్చు. ఏమంటే మీరు ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి మీకు అప్పటి వరకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంత సపోర్ట్ అయింది అని. అదే మామూలుగా మనం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చూడండి ఇవాళ రేపు అంత సర్జరీస్ అవుతూ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీస్ చాలా తక్కువ, సి సెక్షన్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు మేము చూసి పెట్టేది కూడా కొంచెం కుటుంబానికి సపోర్ట్ అయ్యేలాగా, అబ్బాయి ఆరోగ్యం బాగుండేలాగా చూస్తాం. కానీ ఎంత చూసినా కూడా ఎక్కడో దగ్గర చిన్న డిఫెక్ట్ ఉంటుంది. మనం ఎంత దాన్ని ముహూర్తం పెట్టినా అబ్బాయి ఆ టైంలో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు పుట్టకూడదు అని ఉంటే ముందే అమ్మాయికి నొప్పులు వచ్చేస్తే ఆపరేషన్ చేసేస్తారు కూడా. ఓకే. కాబట్టి అక్కడ మేము చూసేది సెకండ్ హౌస్. అంటే గురుగారు మీరు అన్నట్లు అవును, అంటే దేవుడి అనుగ్రహం ఉంటే మనం ముహూర్తం పెట్టించి పుట్టినా కూడా ఆ టైంలో పుడతారంట. అంతే. అంతేనా? అనుగ్రహం ఉంటేనే అలా అవుతుంది. అంటే వాళ్ళకి ఒక మనిషి ఆ పర్టికులర్ టైంలో పుడుతున్నాడు, అది అనుభవించడానికి పుడుతున్నాడు అంటే అది పూర్వజన్మ కర్మలో ఉన్నట్టే కదా. కర్మలో ఉంటేనే ఆ టైంలో పుడతాడు, అదర్వైజ్ పుట్టలేడు. ఓకే. అది సి సెక్షన్ ద్వారా అయినా మనం అప్పటికప్పుడు అదే ముహూర్తాలు చాలా కేసెస్ మేము కొన్ని వందలు పెట్టి ఉంటారు ఇప్పటికీ. ఒక ఉదాహరణకి మే 5వ తేదీ అని పెట్టాను అనుకోండి, వాడికి ఆ జీవుడికి కరెక్ట్గా పుట్టే యోగం, మంచి యోగం ఉంది, పుడతాడు. మే 5వ తేదీ పుడితే వాడికి ఇంకంత యోగం పట్టకూడదని ఉంటే 4వ తేదీని పుట్టేస్తాడు. 4వ తేదీ పొద్దున్నే అమ్మాయికి కడుపు నొప్పి స్టార్ట్ అయిపోతాయి. ఆపుతూ కూర్చోలేడు కదా వన్ డే వరకు. అవును, అంతే కదా. వెంటనే ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేస్తారు. ఏదైనా అనుగ్రహం ఉంటేనే ప్రాప్తిస్తుంది అంటారు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ సి సెక్షన్ ముహూర్తం పెట్టాలంటే ఇప్పుడు జనరల్గా ఒక జాతకం చెప్పడానికి ఒకటే చక్రం తీసుకుంటాం, 12 భావాలు రీడ్ చేసేస్తాం. అవును. కానీ ఒక సి సెక్షన్ ముహూర్తం పెట్టడానికి ఆల్మోస్ట్ ఒక 120 జాతకాలు చూడాలి. ఎందుకు అంటే ఒక 10 days ఆఫ్ స్పామ్ ఇస్తారు మనకి. 10 రోజుల్లో రోజుకి 12 లగ్నాలు అంటే 12 జాతకాలు, 10 × 12 120, 120. సో అందుకని అది అదృష్టం అంటే సెకండ్ హౌస్ బాగున్నాడు పుట్టినప్పుడు కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇంకోటి తల్లిదండ్రుల జాతకాల్లో కూడా ఉంటుంది. కుటుంబం అంటే ఈ సంతానం కలిగిన తర్వాత నుంచి మీకు గ్రోత్ ఉంది, లేకపోతే వివాహం తర్వాత నుంచి గ్రోత్ ఉందని. అయితే ఇప్పుడు మనం నక్షత్రాల బేస్లో కనుక తీసుకుంటే మీకు అశ్విని నుంచి రేవతి వరకు ఉండే నక్షత్రాలలో ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి, అశ్వినిలో 2వ పాదము 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి కొంత సపోర్టివ్గా ఉంటుంది. భరణి తీసుకున్నాము ఉదాహరణకి, భరణిలో 1వ పాదము 3వ పాదం పుట్టిన వాళ్ళు కొంచెం లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఓకే. 2వ పాదం కూడా అనుభవిస్తారు, బట్ 4వ పాదం ఎక్కువ హార్డల్స్ ఎదుర్కొంటారు. అదే ఉదాహరణకి అంటే ఇందులో మళ్ళీ బాలారిష్టాలు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇదేంటంటే ఇక్కడ బాలారిష్టం ఉంది కదా అంటే అవన్నీ చిన్న చిన్న విషయాలు. చాలామంది ఏం చేస్తారంటే చిన్నప్పుడు ఎప్పుడో మేము ఈ పలానా నక్షత్రంలో పుట్టామండి, మా ఇంట్లో వాళ్ళు బాలారిష్టం ఏం చేయలేదు, ఇప్పుడు చేయాలంటాడు 30 ఏళ్ళకి. అప్పుడు అక్కర్లేదు అసలు. చిన్నప్పుడు పుట్టినప్పుడు చూసుకొని చేసుకోవాల్సినటువంటివి అవన్నీ కూడా. ఇక కృత్తికా నక్షత్రం అనుకోండి ఉదాహరణకి, కృత్తికలో పుడితే మీకు 1వ పాదము 4వ పాదం వేసి కొంచెం లైఫ్ బాగుంటుంది. 2వ పాదం కొంత ఇబ్బంది పడతారు, 3వ పాదం కొంతవరకు బెటర్ మళ్ళీ. అట్లా అంటే వాళ్ళు ఇబ్బంది పడతారా, బాగుంటుందా బాగోదా అని జనరల్గా అంటే జస్ట్ ఆ పాదం బట్టి ఉండే వేరే ఉంటాయి. బట్ ఏదేమైనా కూడా వీళ్ళకి రాశి చక్రంలో సెకండ్ హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ హౌస్, 5th హౌస్, 11th హౌస్, 9th హౌస్. 9th హౌస్ బాగుంది, 9th హౌస్కి ధనయోగాలు బాగా పట్టాయి, తండ్రికి బాగా కలిసి వస్తుంది. 4th హౌస్ బాగుంది, 4th హౌస్కి ధనయోగాలు బాగా పట్టాయి, మదర్కి అక్కడ నుంచి గ్రోత్ బాగుంటుంది.
జనరల్గా సెకండ్ హౌస్ బాగుంటే ఈ అబ్బాయి కూడా బాగుంటుంది, పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అందుకని అది చూస్తారు పర్టికులర్. ఇప్పుడు రోహిణి ఉందనుకోండి, రోహిణి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సెకండ్ పాద ఫోర్త్ పాద ఈజ్ వెరీ గుడ్. ఓకే. అంటే ఫస్ట్ పాదం థర్డ్ పాదం బాగోదని కాదు, స్పెసిఫికల్లీ ఫైనాన్షియల్కి అది నేను చెప్పేది. ఓకే. కొంచెం కొంచెం లగ్జరీగా ఉండే లైఫ్కి. మృగశిర ఉంది, మృగశిర మళ్ళీ ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి బాగా అగ్రెసివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. రెండో పాదం పుట్టే వాళ్ళకి కొంచెం అంటే డామినేషన్ ఉంటుంది. బట్ మూడో పాదం దగ్గర వచ్చేసరికి కోరికలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. నాలుగో పాదం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ హర్డల్స్ ఎక్కువ అవుతుంటాయి మీకు. అదే మళ్ళీ ఆరుద్ర దగ్గరికి వచ్చేసరికి 1-4 పాదాలు ఓకే, బట్ రెండో పాదం కొంచెం ఎక్కువ ఇబ్బంది, ఎక్కువ స్ట్రెస్ పడతారు. మూడో పాదం దగ్గరికి వచ్చి మళ్ళీ ఎంజాయ్ చేస్తారు ఆరుద్ర. పునర్వసు ఉందనుకోండి, పునర్వసు సెకండ్ అండ్ ఫోర్త్ పాదాస్. థర్డ్ పాదం వాళ్ళకి బాగుంటుంది కానీ కొంచెం ఎక్కువ లాజికల్ థింకింగ్స్ ఎక్కువ ఉంటాయి అట్లా అనమాట. ఫస్ట్ పాదం వాళ్ళు కొంత ఆవేశంగా ఉంటారు పునర్వసు. అండ్ మళ్ళీ మీరు పుష్యమి నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ పాదం దగ్గరికి వచ్చేసరికి కొంచెం వాళ్ళు చెప్పిందే సాగాలని ఉంటుంది. సెకండ్ పాదం దగ్గరికి వచ్చేసరికి బిజినెస్ ద్వారా గ్రో అవుతారు. థర్డ్ పాదం ఈజ్ వెరీ గుడ్ పుష్యమి దగ్గరికి వచ్చేసరికి. అండ్ ఫోర్త్ పాదం మళ్ళీ హార్డల్స్. పుష్యమి పాదాల బట్టి కూడా పాదాల బట్టి చాలా వేరియేషన్ వాళ్ళ తత్వంలో మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమందికి పాద సంధి అంటాం, అంటే వాళ్ళు ఏ పాదంలో పుట్టామో మాకు డిసైడ్ అవ్వట్లేదండి, ఈ పాదంలో పుట్టామో ఇప్పుడే మారింది ఎలాగా అన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ అడుగుతాం మేము. మీకు ఎలా ఉంది, మీ థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మీ వివాహ జీవితం. ఎక్కువగా ఏంటంటే నవాంశలో మనకి పాదం బట్టి మీకు మారిపోతూ ఉంటుంది రాశి. సో దానివల్ల మనం చేసే కొన్ని క్వశ్చన్స్ వల్ల అవుట్పుట్ వస్తుంది మనకి, ఆ రకంగా చెప్పొచ్చు అనమాట. అండ్ పుష్యమి తర్వాత ఆశ్లేష చూసుకుంటే అగైన్ మళ్ళీ మీరు ఆశ్లేష దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫోర్త్ పాదాస్ ఈజ్ గుడ్. సెకండ్ పాద కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతారు. థర్డ్ పాద కొంచెం బిజినెస్ పరంగా గ్రో అవుతుంది. కాకపోతే ఇక్కడ బిజినెస్ పరంగా గ్రో అవుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సెకండ్ స్టెప్లోకి వెళ్ళాలి. అంటే ఇవన్నీ 3-4 స్టెప్స్ ద్వారా మనం క్లియర్ చేయాల్సింది. ఆలోచన ఉండడం వేరే. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బిజినెస్ ఆలోచన ఉంది, అంత మాత్రం చేత ఆ వ్యక్తి బిజినెస్లో కోట్లు సంపాదిస్తాడని కాదు కదా, ఆలోచన వరకే ఉంది. అవును, ఆలోచన ఉన్నది ఎంత ప్లానెడ్గా ఇంప్లిమెంట్ చేస్తాడు, ఇంప్లిమెంట్ చేసింది ఎంత స్టాండర్డ్గా నిలబడతాడు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, దాన్ని ఏ రేంజ్లో తీసుకెళ్తాడు, అన్ని స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఆలోచన ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయితే ఈ భూమి మీద అందరూ ఆలోచిస్తారు. అలా ఏంటంటే ఆలోచన వరకే ఇది. ఆశ్లేష మూడో పాదం బిజినెస్ ఆలోచనలు ఉంటాయి, బట్ 1-4 పాదాలు ఈజ్ గుడ్ అట్లా చెప్తాం. ఇప్పుడు అదే మీకు ఆశ్లేష తర్వాత మకా నక్షత్రం ఉంటుంది. మకా సెకండ్ పాద అండ్ ఫోర్త్ పాద ఈజ్ గుడ్. కాకపోతే గుడ్ అంటే అక్కడ ఏదో బాలారిష్టాలు ఉండవని కాదు, ఫైనాన్షియల్గా కొంత గ్రోత్కి. మళ్ళీ మీకు మూడో పాదం దగ్గరికి వచ్చేసరికి లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఫస్ట్ పాదం దగ్గరికి వచ్చేసరికి మకా వాళ్ళ దృష్టితోనే మొత్తం వాళ్ళు గుర్తుపడతారు. మళ్ళీ పుబ్బా దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ పాద ఈజ్ గుడ్ అండ్ థర్డ్ పాద ఈజ్ గుడ్. థర్డ్ పాద ఓవర్ లగ్జరీ ఉంటుంది వాళ్ళకి. అండ్ సెకండ్ పాద దగ్గరికి వచ్చేసరికి కొంచెం వీళ్ళు ఇంట్లో హెల్ప్ చేయడము, కొంచెం ప్రతిదీ కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టినవి ఉంటాయి పుబ్బా. బట్ ఫోర్త్ పాద ఈజ్ వెరీ, అంటే హడ్డల్స్ బాగా చూసి మళ్ళీ వాళ్ళు పైకి వస్తారు. ఇట్లా వాళ్ళకి దశ నడుస్తుంది ఎట్లా ఉందనేది. ఇప్పుడు పుబ్బా తర్వాత ఉత్తర, ఫస్ట్ అండ్ ఫోర్త్ పాదాస్ వెరీ డిగ్నిఫైడ్ నేచర్ ఉంటుంది, వెరీ హంబుల్ నేచర్ ఉంటుంది వాళ్ళకి, గైడింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, జీవాంశ సంయోగం ఉంటుంది వాళ్ళకి. బట్ రెండో పాదం దగ్గర వచ్చేసరికి ఉత్తర అగైన్ మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఫైనాన్షియల్ విషయాల్లో కొంత హడ్డల్స్, కుటుంబ వ్యవహారాల్లో చాలా ఇబ్బంది పడ్డాలు ఉంటుంటాయి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ థర్డ్ పాద వచ్చేసరికి సీక్రెట్గా ఎంజాయ్ చేస్తుంటారు ఉత్తర. అండ్ మళ్ళీ అగైన్ మీకు హస్త నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి కనుక ఫస్ట్ పాద తొందరగా ఎవరిని నమ్మరు, సెకండ్ పాద అండ్ ఫోర్త్ పాద ఈజ్ వెరీ గుడ్. మళ్ళీ థర్డ్ పాద దగ్గరికి వచ్చేసరికి కూడా వీళ్ళు ఎక్కువ అంటే తొందరగా ఎవరికి మనం మోసపోకూడదు అనే కాన్సెప్ట్లో ఉండి చాలా జాగ్రత్తగా ఉంటారు. మనకి హస్త నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అగైన్ చిత్తా దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ పాదం వాళ్ళు చాలా ఓవర్ అగ్రెసివ్గా ఉంటారు, సెకండ్ పాదం వారు ఓవర్ వాగ్వాదం ఉంటుంది, థర్డ్ పాదం వారు ఎక్కువ కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మంచి స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఫోర్త్ పాదం వారి దగ్గరికి వచ్చేసరికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత భూముల మూలంగా కలిసి వస్తుంది కానీ బట్ వీళ్ళకి హార్డల్స్ ఉంటాయి. స్వాతి దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫోర్త్ పాదాస్ ఈజ్ గుడ్, బట్ సెకండ్ పాద కొంచెం ఎక్కువ హార్డల్స్ ఉంటాయి, ఊడిగం చేయడం అంటారు చూసారా, కొంచెం అట్లాంటివి ఎక్కువ ఉంటాయి స్వాతికి సెకండ్ పాద. అండ్ థర్డ్ పాదం కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మీకు విశాఖ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ పాద కొంచెం అంటే కొంచెం స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించాలి, ప్రతిదీ అబ్జర్వేషన్స్లోనే కనిపెట్టడం. అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ పాద ఈజ్ ఫైనాన్షియల్లీ గ్రోత్ ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళకి.
బట్ ఎంత మనం ఈ పాదాలు చెప్పుకున్నా కూడా సెకండ్ హౌస్ ఈజ్ మస్ట్ అన్నమాట ఇక్కడ మనకి. ఓకే. థర్డ్ పాద ఏకసంతాగ్రహులు ఉంటారు మనకి విశాఖ వాళ్ళు, అంటే ఒకసారి వెంటి గుర్తుపెట్టేసుకుంటారు అట్లా. అగైన్ మళ్ళీ మనకి జ్యేష్ఠ నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి మీకు విశాఖ అనురాధ దగ్గరికి వచ్చేసరికి మీకు ఫస్ట్ పాద ఈజ్ ఓవర్ డామినేషన్ ఉంటుంది, నేను అన్నది సాగించాలి. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ లగ్నం మీద ఆధారపడింది. ఓన్లీ జస్ట్ ఫస్ట్ స్టెప్ గురించి నేను చెప్తున్నాను. సెకండ్ పాద కొంచెం ఇంట్లో వాళ్ళతో కొంచెం హెల్పింగ్ నేచర్ ఉంటారు. పురుషులు అయితే, స్త్రీలు అయితే ఏంటి ఉండేదాన్ని కొంచెం బయట ఎక్కువ తిరగడానికి ఇష్టపడతారు. అండ్ థర్డ్ పాద ఈజ్ గుడ్, మళ్ళీ పుష్యమి, బాగా లగ్జరీ లైఫ్, లాంగ్ టర్మ్ సంపాదన ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ ఫోర్త్ పాద మాత్రం బాగా హడ్డల్స్ ఉంటాయి పుష్యమికి. ఆశ్లేష ఫస్ట్ అండ్ ఫోర్త్ పాద ఈజ్ ఆల్వేస్ గుడ్, అంటే కంఫర్ట్గా ఉండడం, చక్కగా చదివేసుకోవడం, చక్కగా ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం, నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ లైఫ్. బట్ ఆశ్లేష సెకండ్ పాద దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా తెలివితేటలు ఉంటాయి కానీ రాణించలేకపోతుంటారు. థర్డ్ పాద మళ్ళీ ఏ సక్సెస్ రేట్ ఉంటుంది చెప్పాలంటే. మీకు మూలా నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ పాద కొన్ని ఆటంకాలు ఉంటాయి, బట్ ఫైన్. బట్ 2, 4 పాదాలు మూల నక్షత్రం ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. మూడో పాదం వారు బాగా తెలివితేటలు ఉంటాయి మూల నక్షత్రంలో పుడితే కనుక. అండ్ పూర్వాషాఢ 1వ పాదం కనుక తీసుకుంటే లగ్జరీ కావాలి అండ్ మర్యాద ఎక్కువ కావాలని కోరుకుంటారు. వాళ్ళకి బాగానే ఉంటుంది, 1వ పాదం బాగానే ఉంటుంది, 3వ పాదం బాగానే ఉంటుంది, అదే పూర్వాషాఢ నక్షత్రం. బట్ 2వ పాదం దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం వాళ్ళు వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్లో కొంత మార్చుకోకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఫైన్, నో ప్రాబ్లం. అదే మళ్ళీ పూర్వాషాఢ 4వ పాదం ఎక్కువ హడ్డల్స్ ఉంటాయి. ఉత్తరాషాఢ దగ్గరికి వచ్చేసరికి 1, 4 పాదాలు కొంచెం సుఖాన్ని అనుభవిస్తారు. బట్ 2వ పాదం పనికిరాదు. బట్ 3వ పాదం కూడా ఓకే, యావరేజ్గా ఉంటుంది. శ్రవణ నక్షత్రం 1వ పాదం వాళ్ళు కొంచెం ధైర్యంగా స్టెప్ చేస్తారు. అండ్ అట్లాగే కొంచెం వీళ్ళు కూడా అబ్జర్వేషన్స్తో అన్నీ కనిపెట్టుకుంటారు. శ్రవణ 2 and 4 పాదాలు భోగవంతులుగా చెప్తారు. బట్ 3వ పాదం వాళ్ళు ఏంటంటే కొంచెం శ్రవణ నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఎట్లా అంటే కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా చేస్తారు వాళ్ళు. మళ్ళీ ధనిష్ట దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అన్నది సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట 1వ పాదం 2వ పాదం దగ్గరికి వచ్చేసరికి అగైన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం వాగ్వాదం ఎక్కువ. స్త్రీలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు ధనిష్ట 2లో కనపడితే. 3లో ఉండే వాళ్ళకి కాస్త కోరికలు ఎక్కువగా ఉంటుంది, లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఇట్స్ గుడ్. 3వ పాదంలో పుట్టారంటే వీళ్ళు లగ్జరీగా ఉంటారు, వీళ్ళకి సెటిల్ అయిపోతారని చెప్పొచ్చు. అగైన్ మళ్ళీ దాని 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి మాత్రం భూముల మూలంగా లాభాలు ఉంటాయి కానీ హార్డల్స్ ఎక్కువగా ఉంటాయి. ధనిష్ట శతభిషం దగ్గరికి వచ్చేసరికి 1వ పాదం అండ్ 4వ పాదం ఈజ్ గుడ్ శతభిష. 2వ పాదం కాస్త ఎక్కువ హడల్స్ చూస్తారు. 3వ పాదం వాళ్ళు బిజినెస్లో గ్రో అవుతారు. శతభిష దాని తర్వాత పూర్వభాద్ర 1, 2, 4 పాదాలు మంచివే. 3వ పాదం కూడా మంచిదే. ఇక్కడ నేను చెప్పేది బాలరిష్టాలు ఈ పాదం గురించి కాదు, గ్రో అయ్యేది. సో గుడ్. కాకపోతే 3వ పాదం వాళ్ళు ఏంటంటే కొంచెం స్వయం కృషితో ఎక్కువ గ్రో అవుతారు. అండ్ ఉత్తరాభాద్ర దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ 1వ పాదం మొండి వైఖరి ఉంటుంది, సెకండ్ పాదం వచ్చేసి కొంచెం లౌక్యం ఎక్కువగా ఉంటుంది, 3వ పాదం బాగా గ్రో అవుతారు లైఫ్లో, 4వ పాదం హడ్డల్స్ ఉంటాయి. మళ్ళీ రేవతి దగ్గరికి వచ్చేసరికి 1, 4 పాదాలు మంచిది, 2వ పాదం యావరేజ్, 2వ పాదం ఇబ్బంది పడతారు, 3వ పాదం ఈజ్ యావరేజ్ ఉంటుంది అట్లా. బట్ సెకండ్ హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో అంటే ఏంటంటే మనం ఒక జాతకం చెప్పాలి అంటే కేవలం నక్షత్రం రాసి ఒకటే కాదు, నక్షత్రం ఏంటంటే మైండ్ సెట్ చెప్తుంది. మైండ్ సెట్ నక్షత్రం బట్టి తెలుస్తుంది అంటారు. నక్షత్రం బట్టి మైండ్ సెట్ తెలుస్తుంది. అది ఉండే నక్షత్రం, అది ఉండే కాంబినేషన్స్ బట్టి మైండ్ సెట్స్ తెలుస్తాయి. బట్ వాళ్ళు ఓవరాల్గా వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే సెకండ్ హౌస్ బాగుండాలి. పిల్లడి యొక్క సెకండ్ హౌస్ అధిపతి ఎవరు, దానికి ఆరాధన చేస్తుంటే కూడా ఫ్యామిలీ గ్రో అవుతుంది కూడా అవుతుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, అంటే ఒకళ్ళ జాతకం తెలుసుకోవాలి అంటే మనం ఎన్నో రకాల విషయాలు అయితే తెలుసుకోవాలి. గురుగారు చెప్పినట్లు ఈ నక్షత్రాలు బట్టి అయితే మన స్వభావాలు మనకి ఈ విషయాలు అయితే తెలుస్తూ వస్తాయి. సో ఇంకా మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.